ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. అయినా అంత సడన్ గా అంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందన్నయ్య? షార్ట్ సర్క్యూట్ అయిందని ఆల్రెడీ అన్నీ చెప్పాడు కదరా, మళ్ళీ నీ డౌట్లేంటి? లేదురా, ఇంట్లో వాళ్ళు కంగారు పడతారని అలా చెప్పానే గాని అదెవరో వాంటెడ్గా చేసిన అటాక్ ఏమో అని నా డౌట్. ఖచ్చితంగా ఎవరు మన ఫ్యామిలీ మీద టార్గెట్ చేశారు. ఎందుకంటే గంగ కాంపిటీషన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు నా మీద అటాక్ చేశారు. అగైన్ సూపర్ మార్కెట్ దగ్గర అటాక్ చేశారు. ఇది ఇక్కడితో ఆగుతుందని అనుకోవడం లేదు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు. దీని వెనకాల ఎవరున్నారో కనుక్కోవాలి. బావా, ఇప్పుడు నీకు ఎలా ఉంది? ఆర్ యూ ఓకే? ఐఎమ్ ఓకే. నైట్ నేను వచ్చేసరికి చాలా లేట్ అయింది. విషయం తెలిసి షాక్ అయ్యాను. ఇంక నువ్వు రెస్ట్ తీసుకుంటావని నేను డిస్టర్బ్ కూడా చేయలేదు. నువ్వు ఓకే కదా? నేను ఎర్లీ అవర్స్లోనే సూపర్ మార్కెట్కి వెళ్ళి మన ఎక్స్పర్ట్స్ టీంతో చెక్ చేయించాను బావా. యాక్సిడెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరగలేదు. అన్నయ్య కూడా అదే డౌట్ పడ్డాడు బావా. మరి యాక్సిడెంట్కి కారణం ఏంటి బావా? ఎవరైనా వాంటెడ్లీ ప్లాన్ చేశారా? చాచా, అలాంటిదేం లేదు. జనరేటర్ ఆయిల్ లీకేజ్ వల్ల జరిగింది. వాచ్మెన్ ఇష్యూ గురించి మేనేజర్ కంప్లైంట్ కూడా చేశాడంట, కానీ మేనేజరే నెగ్లెక్ట్ చేశాడు. అంతేకాని ప్లాన్డ్ అటాక్ మాత్రం కాదు. ఎవరో ఫైర్ యాక్సిడెంటింగ్ చేయడం నేను నా కళ్ళారా చూశాను. ఇతనేంటి ఆయిల్ లీకింగ్ అంటున్నారు? సార్, కాఫీ తీసుకోండి. బావా, తలకా దెబ్బేంటి? ఇదే స్కిడ్ అయి పడ్డాను. చిన్న దెబ్బ తగిలింది. ఏయ్, ఎవరా నువ్వు? అంటే రాత్రి సూపర్ మార్కెటింగ్ కి నిప్పు అంటించింది వీరునా? అబద్ధం సార్, ఇతను అబద్ధం చెప్తున్నాడు. రాత్రి సూపర్ మార్కెటింగ్ కి నిప్పంటించింది ఇతనే. గంగా, ఏం మాట్లాడుతున్నావు? సార్, మీరంతా కంగారు పడతారని నేను చెప్పలేదు. రాత్రి నేను సూపర్ మార్కెట్ దగ్గరికి వచ్చేటప్పుడే ఎవరో ఒక అతను నిప్పు విసరడం నేను చూశాను. వెంటనే అతని మీదకి రాయిని విసిరాను కూడా. అతని తలకు తగిలి పారిపోయాడు. ఇంతలో నిప్పు రగులుకోవడంతో నేనేమి చేయలేకపోయాను. ఇప్పుడు ఇతని గాయం చూస్తుంటే ఇతనే ఆ పని చేశాడని నాకు అర్థమవుతుంది. ఈ కుటుంబం నీకేం అన్యాయం చేసిందని ఇంత దారుణానికి పాల్పడ్డావు? నిన్ను ప్రాణాలతో వదలను. గంగా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను నైట్ పార్టీ మీటింగ్లో ఉన్నాను. కావాలంటే ఎవరినైనా ఎంక్వైరీ చేసుకో. బావా, ఎంపీ విశ్వానికి కాల్ చేసి కనుక్కోండి. అబద్ధం. నువ్వే రుద్ర సార్ని చంపాలని ప్రయత్నించావు. నీ కుట్రలు కుతంత్రాలు అన్నీ నాకు తెలుసు. షట్ అప్ గంగా. అది కాదు సార్. మాట్లాడకు. అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? వీరు ఎవరనుకుంటున్నావు? ఈ ఇంటి అల్లుడు. తన మీద నిందలేసే ముందు కొంచెమైనా ఆలోచించు. అసలు వీరు నా మీద ఎందుకు హత్యా ప్రయత్నం చేస్తాడు? నన్ను చంపాల్సిన అవసరం తనకేంటి? ఎందుకంటే ఆ వీరు మీ కుటుంబానికి శత్రువు కాబట్టి.
అతను ఈ కుటుంబాన్ని నాశనం చేయడానికే అనాథలా చేరి మీ అందరి నమ్మకాన్ని సంపాదించి ఈ ఇంటికి అల్లుడయ్యాడు. భానుగారిని చంపింది కూడా వీరునే. మిమ్మల్ని కూడా చంపేస్తే ఈ ఇంటికి వారసుడు రక్షకుడు ఎవరు ఉండరని, ఆస్తి అంతస్తు అధికారం తనదే అవుతుందని కుట్రతో మిమ్మల్ని చంపాలని చూస్తున్నాడు. అతని నిజం నాకు తెలిసిపోయిందనే నన్ను కూడా చంపాలని ప్రయత్నిస్తున్నాడు. ఇదే అసలు నిజం సార్. ఆ వీరు ఈ కుటుంబానికి శత్రువు. నా మాట నమ్మండి. నేను ఇంత అరుస్తూ మాట్లాడుతుంటే ఏంటి అలా నిలబడి చూస్తున్నావు? నాకు తెలిసిన నిజాన్ని మీకు చెప్పలేను. ఎందుకంటే అది నిజమని నిరూపించే ఆధారాలు నా దగ్గర లేవు. అంటే సార్, నాకు ఆ గాయం చూసి అనుమానం వచ్చింది సార్. ఈ తొందరపాటు తనవే వద్దని చెప్తున్నాను. తన భర్తను అనుమానిస్తున్నామని ప్రీతికి తెలిస్తే ఎలా ఫీల్ అవుతుంది? బాధపడదా? ఇదివరకు కూడా ఇలాగే ఒకసారి వీరు మీద నిందలు వేసి ఇంట్లో వాళ్ళందరితోటి చివాట్లు తిన్నావు. మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. చూడు, నీ మాట నిజమని నిరూపించగలిగినప్పుడే నలుగురి ముందు ఆ నిజాన్ని నిర్భయంగా చెప్పు. అంతేగాని లేనిపోని ఊహాగానాలతో నిందలు మోపకు. ఒక నిందని భరించడం ఎంత కష్టమో, ఆ నింద వల్ల మనసు ఎంత గాయపడుతుందో అది నాకు తెలుసు. నీ మాటల వల్ల వీరు మనసు నొచ్చుకొని ప్రీతిని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఈ ఇంట్లో వాళ్ళు ఎప్పటికీ నిన్ను క్షమించరు. అది గుర్తుపెట్టుకో. రాత్రి సూపర్ మార్కెటింగ్ కి నిప్పంటించింది ఇతనే. రాత్రి నేను సూపర్ మార్కెటింగ్ దగ్గరికి వచ్చేటప్పుడే ఎవరో ఒక అతను నిప్పు విసరడం నేను చూశాను. ఇప్పుడు ఇతని గాయం చూస్తుంటే ఇతనే ఆ పని చేశాడని అర్థమవుతుంది. థ్యాంక్స్. నువ్వా? ఏ, నా చేత్తో మంచినీళ్ళు ఇస్తే తాగవా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎందుకు? నేనే నీకు సారీలు చెప్పాలన్నయ్యా. ఎందుకు? నన్ను అనుమానించినందుక? లేదు లేదు, సూపర్ మార్కెట్లో ఫైర్ యాక్సిడెంట్ చేసింది నువ్వే.